ఇప్పుడు ఈ ఈ అమ్మాయిని కాళ్ళు చేతులు నరికేసిన ఘటనలో అబ్బాయిని ఒక్కరిని రిమాండ్ చేసినారు. మరి మిగతా వాళ్ళని ఎందుకు రిమాండ్ చేయలేదు? అబ్బాయి మీద మర్డర్ కేసు, అబ్బాయి చంపింది. మిగతా వాళ్ళకి అప్లికేబుల్ 498A. ఇది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత టేక్ ఒపీనియన్ నోటీస్ ఇవ్వాల్సిగా రిమాండ్ చేయవచ్చు. అయితే మర్డర్ కేసులో భర్త రిమాండ్ చేసినాం, భర్త చంపిండు, వాళ్ళకి ఓన్లీ 498 అప్లికేబుల్ అవుతుంది. అది కూడా మా తండ్రి స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. మిగతా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత లీగల్ ప్రొసీజర్ చేస్తారు, నోటీస్ ఇవ్వాలని రిమాండ్ చేయాలని ఒపీనియన్ తీసుకుని రిమాండ్ చేస్తాం. మిగతా వాళ్ళకి మర్డర్ కేసులో ఉన్న వాళ్ళ మనసుకి అప్లికేబుల్ కాదు. ఎందుకు వాళ్ళు బదులుకొని చేయొచ్చు కదా, వాళ్ళు కుట్రదారులు కావచ్చు కదా. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? అది కోర్టు కదా డిసైడ్ చేయాల్సింది. ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ ఇస్తా ఉన్నారు. కనీసం బాధితులు వస్తే కూడా మర్యాద ఇచ్చుడు తెలియదు నీకు. వాళ్ళు వచ్చి ఇంత దూరం నుంచి వచ్చి మాట్లాడితే ఏమైంది బాబు? మీరు లైన్ లో ఉండండి. ఏమైంది మాట్లాడితే మనం పట్టించుకోలేదు సార్. ఏమన్నాడు మిమ్మల్ని? కొంచెం బాగుంది బయటకు వెళ్ళిపోండి అన్న. మీతో దురుసుగా సిఐ గారు, నీ పోలీస్ స్టేషన్ కాదు, అది పబ్లిక్ ది. నీ పోలీస్ స్టేషన్ కాదు అయ్యా. వినండి సిఐ గారు, వినండి సిఐ గారు. నేను మీ దగ్గర నేర్చుకునే పరిస్థితిలో లేను కానీ బెదిరిస్తున్నావా? పెట్టేసుడేందా? నేను అడిగింది ఏంది, మిగతా వాళ్ళని ఎందుకు రిమాండ్ చేయలేదని అడిగినా.